UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నాగార్జున గారు, ఆయనలో మీకు బాగా నచ్చే అంశం ఏంటండి నాగార్జున గారిలో? తను కొంచెం ఇందాక అన్నట్టే నాన్నగారు లాగా బయట సిచ్యువేషన్స్కి ఫ్లటర్ అవడండి. వెరీ గ్రౌండెడ్ పర్సన్, అన్ఫ్లాపబుల్ అనమాట. అంటే ఈ మధ్యన కాంట్రవర్సీ వచ్చింది కదా, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే కదా, ల్యాండ్ కాంట్రవర్సీ, ఎన్కన్వెన్షన్. చాలా మంది చాలా డిస్టర్బ్ అయిపోతారు. బట్ ఈస్ టేకెన్ ఇన్ స్ట్రైడ్. సో దే హవ్ గాన్ టు వాట్ ఎవర్ దే షుడ్ బి డూయింగ్, దే ఆర్ డూయింగ్. మీకు తెలిసి వస్తుంది నెక్స్ట్ 2-3 డేస్లో. ఈస్ గోయింగ్ టు విన్ ఇట్ బ్యాక్ అండి. దే గోయింగ్ టు మేక్ దేర్ ఎఫర్ట్స్. ఓకే, బట్ డిస్టర్బ్ అయిపోయి బ్యాడ్గా రియాక్ట్ అయ్యి ప్యానిక్ అయిపోయి లేకపోతే ఏదో ధర్నా చేసి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కామ్గా ఉన్నాడు. నిజంగా సార్, ఎక్కడ అసలు ఏదో ఒక ట్విట్టర్ మెసేజ్ ఒకటి పెట్టాడు, అంతే. ట్వీట్ చేశారు, అంతే, వదిలేసాడు. అది దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఇప్పుడు అందరికీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి లైఫ్లో. మనకి ఇష్టం జరిగితే మంచిదే, ఇష్టం లేని అందరికీ ఏదో రకంగా జరిగితే అందులో వీళ్ళేమో పబ్లిక్ పీపుల్. అది పబ్లిక్ కాబట్టి ఇంకా 10 times ఇదైంది. అవును, ఈజ్ అ సెలబ్రిటీ. అది ఇంకా చాలా మందికి చేశారు కానీ అయ్యేమి ఇది అవ్వలేదు, కానీ ఇదైంది. బట్ దట్ నేచర్ ఈజ్ అ గుడ్ నేచర్ టు హ్యావ్, డిజైరబుల్ నేచర్ టు హ్యావ్ at that level. He maintained a lot of restraint. Very difficult to be like that. ఎందుకంటే అంత ప్రాపర్టీ ఇప్పుడు చూస్తున్నారు కదండి, సమ్ పాలిటీషియన్స్, ఈ కాంట్రవర్సీస్ ఇన్ న్యూస్ పేపర్, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవ్వాలంటే ఇంకా తను ఎంటర్ అయ్యి ఉంటే దానికి ఇంకా అవుతా ఉండేది. అవును కదా, అన్డౌటెడ్. మీకు అనిపిస్తుంది అట్లా? కరెక్టే కదా. నాగార్జున గారు బయట ఎక్కువ మంది ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి? ఇంకోరైతేనా మీడియా ముందు మీడియా సమావేశం నిర్వహిస్తారు, మీడియా మీట్ ఉంటుంది, అందులో దే బ్రేక్అవుట్. అక్కడ కూర్చుని మా కాగితాలు ఇగో, మేము అప్పుడు తెచ్చిన పర్మిషన్స్ ఇగో, మా డిజైన్స్ ఇగో, ఇంతవరకే మాది, ఇక్కడి నుంచి మాది ఇగో అని చూడండి మీరు షూట్ చేసుకోండి అని కెమెరాల ముందు పెట్టి మరీ చూపించి. సో ఎక్కడ ఏం చేయాలో అక్కడ నెమ్మదిగా నింపాదిగా చేసుకుంటే బెటర్ కదండి. సో దట్స్ వాట్ యూ లైక్ సో మచ్ ఇన్ నాగార్జున గారు. వాట్ యూ డు నాట్ లైక్ ఇన్ హిమ్ అండి? ఏమో ఇప్పుడు ఏమీ లేదండి, ఇప్పుడు అట్లాగేం లేదు. కానీ బిగినింగ్లో నాకు చేసే రోజుల్లో ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్, అప్పుడు కూడా నేను 6 గంటల తర్వాత పని చేయను, సండేస్ పని చేయను. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి తను ఒక బ్యాలెన్స్ పెట్టుకున్నాడు. తనకి నాకు అదే డిఫరెన్స్ లేదు. యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఏది కావాలంటే అది చేయాల్సిందే అని నేను, లేదు అట్టా ఉంటే లైఫ్ అట్టా ఉంటుంది, ఇంకా ఇదే అయిపోతుంది. అంటే నేనేమో దేంట్లోనే సక్సెస్ అవ్వాలంటే, విజయం సాధించాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అని ఒక థాట్. ఇది నాన్నగారిని చూశాను కదా, చాలా మందిని చూశాను. నాన్నగారు హోల్ లైఫ్ ఇస్ లైక్ దట్, ఫుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్. అది ఒకటి నచ్చేది కాదు. బట్ స్టిల్ హీ బికేమ్ సక్సెస్ఫుల్. మేబీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్, ఐ డోంట్ నో. బట్ ఎవరికి కావాల్సింది వాళ్ళ ఇష్టం కదండి. అంతే, ఇట్ ఈస్ దేర్ కాల్. సో నౌ ఐ డోంట్ సీ దట్స్ హిస్ ఇండిపెండెంట్ కాల్. అప్పుడు నాకు అనిపించేది అట్లా. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ నాగార్జున గారి కెరీర్ బిగినింగ్ డేస్లో? దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ అని మీకు ఎప్పుడైనా మనసు? ఆ సినిమా తీయటమేనండి. దాని తర్వాత విక్రమ్ తీయటమే, అంతే. సినిమా తీయటమే, అది నా ఆలోచనే. అది విక్రమ్ చేయాలన్న ఆలోచన నాది. అది
అదే తీయటమే, దట్స్ హౌ ఇట్ గాట్ లాంచ్డ్. ఎస్, దెన్ వేరియస్ పీపుల్ కేమ్ అండ్ ప్రొడ్యూస్ హిస్ కెరియర్ కమెన్స్డ్. దాని తర్వాత నువ్వు ఇటు చేస్తే బాగుండు అటు చేస్తే బాగుండు అని మా అసలు ఫ్యామిలీలో ఆ గొడవ లేదండి. చెప్పగలిగింది చెప్పటం అంతే, అంతవరకే. దూరిపోయి ఇది చెయ్యి అది చెయ్యి ఇప్పటికీ లేదు. అతను ఏమేం చేసినా నేను వెళ్ళి నువ్వు ఇటు చేస్తే బాగుండు ఇటు చేస్తే బాగుండు అని అడిగితే తప్పే, చెప్పే క్వశ్చన్ లేదు. అడుగుతుంటారా మిమ్మల్ని ఎప్పుడైనా? ఎప్పుడన్నా అడుగుతాడు, అడిగితే చెప్తాను. అట్లా నేను అడుగుతాను. ఇప్పుడు అదే మ్యూచువల్. తనకి నాకు ఏంటంటే ఎర్లీ స్టేజ్లో 5 years డిఫరెన్స్ అండి. ఈజ్ నాట్ లైక్ మై, అంటే పెరిగేది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, when you're 12 years old ఈజ్ 7 years old. చాలా చిన్నవాళ్ళ లెక్కే ఉంటుంది. అది యాటిట్యూడ్ అట్టగే పెరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. ఎస్. సో మీకు 7 ఏళ్ల పిల్లలాగే కనిపిస్తాడు. లేదు ఇప్పుడు, నాట్ నౌ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్యూరింగ్ ది ఫిల్మ్ డేస్. దోస్ డేస్, ఫిల్మ్ డేస్, ది ఎర్లీ ఫిల్మ్ డేస్. ఎర్లీ ఫిల్మ్ డేస్. సో దానివల్ల మీరు ఇలా కాదు అలాగా ఇలా కాదు అని మీరు చెప్పింది అది ఒక్కటే, అదే అంటే 6 గంటల తర్వాత చేయను, ఆదివారం చేయను అన్న పాయింట్స్. అండ్ ది బెస్ట్ పెర్ఫార్మర్గా మీరు ఈ మధ్య చూసిన సినిమాల్లో నాగార్జున గారివి, ఆఫ్ లైట్ చేసిన సినిమాలు, అంతకుముందు అఫ్ కోర్స్ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ ద డే 1, విక్రమ నుంచి అనుకోండి. బెస్ట్ ఫిల్మ్గా మీకు అనిపించేది అంటే శివేనా? అన్నమయ్య అనిపిస్తుంది. అన్నమయ్య తనకి అలవాటు లేని క్యారెక్టర్ కదా అది, ఎప్పుడు చేయలే. చాలా పెద్ద నెత్తి మీద పెద్ద బరువు, పెద్ద కొండను పెట్టుకున్నట్టు. సో యూ లవ్ అన్నమయ్య. అన్నమయ్య ఈజ్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. బాగుంటుంది. బట్ శివ హ్యాస్ చేంజ్డ్ ది. శివ ఈజ్ అన్ ఈజీ రోల్ టు డూ అండి. ఆఫ్ కోర్స్ శివ ఈజ్ అన్ ఈజీ రోల్. అన్నమయ్య లాంటి కామెడీస్ ఆర్ డిఫికల్ట్. ఎస్. నాగార్జునకి ఇష్టం ఉండేది కాదు కామెడీస్ అంటే, ఇప్పుడు చేయలేదు. సో అది ఇంకో కథ కావాలంటే చెప్తాండి మీకు. చెప్పండి. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అబౌట్ నాన్నగారు, నాగార్జున గురించి చెప్పాలి. నాగార్జున గారి గురించి. ఇదే వీళ్ళేమో కొంచెం మాస్ క్యారెక్టర్ అటువంటి చేస్తే బాగుండు అని దొరసాని రాజు ఇటువంటి ఆయన ప్రొడ్యూసర్, మాకు డిస్ట్రిబ్యూటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.